హాయ్ ఎవ్రీవన్. ఐఎంఎఫ్ఐ డేటా చూస్తే మన రిటైల్ ఇన్వెస్టర్స్ అసెట్ అలొకేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ షిఫ్ట్ కనిపించింది. ఈక్విటీ మార్కెట్ కొంచెం కూల్ అయింది, కానీ ప్రీషియస్ మెటల్స్ మాత్రం రికార్డ్ బ్రేకింగ్ ఇన్ఫ్లోస్ చూశాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెట్ ఇన్ఫ్లోస్ లాస్ట్ మంత్ 9% తగ్గింది. ఆగస్టులో 33,430 crores ఉన్న ఇన్ఫ్లో సెప్టెంబర్కి 30,422 crore తగ్గింది. ఎందుకు ఈ స్లోడౌన్ అంటే ఇన్వెస్టర్ కాషన్ అవుతున్నారు. ఇన్వెస్టర్ ఇప్పుడు ఒక బ్రీత్ తీసుకున్నారు. మంత్స్ ఆఫ్ హిఫోరిక్ ఫ్లోస్ తర్వాత వాళ్ళు పార్షియల్ ప్రాఫిట్ని బుక్ చేస్తున్నారు. అండ్ యుఎస్ ట్రేడ్ టారిఫ్ మీద ఉన్న కన్సర్న్స్ వల్ల ఒక మెజర్డ్ అప్రోచ్ ఫాలో అవుతున్నారు. థిమాటిక్ ఫండ్ కలెక్షన్ స్లో అవ్వడం అండ్ న్యూ ఫండ్ ఆఫర్స్ తక్కువ ఉండటం కూడా ఇది ఒక రీజన్. స్టిల్ ఈక్విటీ మార్కెట్లో కొన్ని కేటగిరీస్ బాగా పర్ఫామ్ చేశాయి. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 7,029 crore ఇన్ఫ్లోస్తో ముందుంది. అందులో ఫ్లెక్సీ క్యాప్ని హైయెస్ట్ ఇన్ఫ్లోస్ రికార్డ్ చేసింది. మిడ్ క్యాప్లో కూడా హెల్తీగా 5,085 crores ఇన్ఫ్లోస్ వచ్చాయి. అండ్ స్మాల్ క్యాప్లో 4,363 crore ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఈ ఫిగర్స్ చూస్తే ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఒక సైడ్ కాషియస్గా ఉన్న, ఇంకొక సైడ్ హై గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కేటగిరీస్ లైక్ ఫ్లెక్సీ, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మీద ఫోకస్ చేస్తున్నారని క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ రిజిస్టర్ ద హైయెస్ట్ ఎవర్ ఇన్ఫ్లోస్. గోల్డ్ ఈటీఎఫ్ 8,363 crores, సిల్వర్ ఈటీఎఫ్ 5,341 crores రికార్డ్ ఇన్ఫ్లోస్ చూశాయి. ఇన్వెస్టర్స్ ఆర్ సీకింగ్ ఎ సేఫ్ హెడ్జ్ అగైనెస్ట్ గ్లోబల్ అన్సర్టనిటీస్. మార్కెట్ వొలటిలిటీ ఎంత ఉన్నా మన రిటైల్ ఇన్వెస్టర్ కాన్ఫిడెంట్కి సింబల్ మన ఎస్ఐపి ఇన్ఫ్లోస్ ఒక ఫ్రెష్ న్యూ హైని హిట్ చేశాయి. 29,361 crore అండ్ కాంట్రిబ్యూషన్ అకౌంట్స్ కూడా పెరిగి 9.25 crore చేరుకున్నాయి. ఓవరాల్గా ఇండస్ట్రీలో 43,146 crore నెట్ అవుట్ఫ్లో చూసాము. మెయిన్ రీజన్ డెట్ ఫండ్స్లో వచ్చిన మ్యాసివ్ 1.02 lakh crore నెట్ అవుట్ఫ్లో వల్ల. దీనికి 2 రీజన్స్ చెప్తున్నారు. క్వార్టర్ ఎండ్ లిక్విడిటీ రిక్వైర్మెంట్స్ అండ్ అలాగే లోవర్ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఫైనల్గా లేటెస్ట్ డేటా చూస్తే మన రిటైల్ ఇన్వెస్టర్ చాలా స్ట్రాటజిక్గా బిహేవ్ చేస్తున్నారు. బేసికల్లీ 3 మెయిన్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ఇన్వెస్టర్ ఎస్ఐపిస్ యూస్ చేస్తున్నారు. ఇది వాళ్ళు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మీద స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉన్నారని చెప్తుంది. ఈక్విటీ కాషన్ వచ్చేసి గ్లోబల్ రిస్క్ అండ్ అన్సర్టనిటీ వల్ల ఈక్విటీస్ మీద కొంచెం కాషియస్గా ఉన్నారు. సడన్ గా హెవీ మనీ పంప్ చేయకుండా మెజర్డ్ అప్రోచ్ ఫాలో అవుతున్నారు. వాళ్ళ పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇన్ఫ్లేషన్ అండ్ వొలటిలిటీకి హెడ్జ్గా గోల్డ్ అండ్ సిల్వర్లో యాక్టివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దట్స్ ఇట్ గైస్, టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.